హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. తొలి విడతలోనే అందరికీ రైతు భరోసా ఆ తేదీ నుంచే జమ. వీటికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి వీడియోను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోండి, లైక్ కొట్టి కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నులకు సంబంధించిన రైతు భరోసా సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి జమ చేయడానికి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రైతు భరోసా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అయితే సరికొత్త ప్రణాళికను అయితే సిద్ధంగా చేయడం అయితే జరుగుతుంది. దీన్ని చూసుకున్నట్లయితే విస్తీర్ణ ప్రాతిపదికన విడతల వారీగా కాకుండా ఈ నెల 22వ తారీఖున అంటే దాదాపు మరో 3 నుంచి 4 రోజుల్లో ఒకేసారి దాదాపు 70 నుంచి 80 లక్షల మంది లబ్ధిదారులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి జమ చేయడానికి కూడా కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రైతులకు ఎంత భూమి ఉన్నా కూడా వారికి అందరూ కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేసేందుకు డబ్బులు వారి యొక్క నగదును అకౌంట్లో జమ చేయడానికి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. మిగిలిన భూమికి చూసుకున్నట్లయితే 2 లేదా 3 విడతల్లో కూడా అందరు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. 3 విడతల్లో చూసుకున్నట్లయితే దాదాపు 4,500 నుంచి దాదాపు 9,000 కోట్ల బడ్జెట్ అనేది రూపొందిస్తున్న సమాచారం. ఏదేమైనా ఈ నెలలో 22వ తారీఖున అర్హుల ఖాతాలో సంబంధించిన డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలు మీ యొక్క అకౌంట్ అని కూడా చెక్ చేసుకోండి. మీకు డబ్బులు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి, దీన్ని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.